హాయ్ హలో నమస్తే మీరు చూస్తున్నారు ఏపీ హిందీ సేవా సమితి యూట్యూబ్ ఛానల్. మిత్రులారా, ఈ వీడియోలో డాల్టన్ పద్ధతి ఇది భాషా శిక్షణలో ఆధునిక శిక్షణ పద్ధతియా లేదా శిక్షణ విధియాలో భాగంగా ఉన్నటువంటి సిలబస్. సో దీనిలో భాగంగా మనం ఆగమన విధి, నిగమన విధి, ప్రత్యక్ష విధి, పరోక్ష విధి మొదలైన నిదర్శన్, స్వాధ్యాయ ప్రణాళి ఇలాంటి విధులని మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. సో ఈ వీడియోలో డాల్టన్ యోజన అంటే ఏంటో తెలుసుకున్నాం. ఈ డాల్టన్ అనేటువంటిది అమెరికాలో మాంచెస్టర్ నగరంలో ఒక ప్రదేశం అనమాట డాల్టన్ అనేది. సో ఈ డాల్టన్లో అక్కడ ఒక పాఠశాల ఉండేది. ఆ పాఠశాలలో కుమారి మిస్ హెలెన్ పార్కెస్ట్ ఈవిడ అనేక పరిశోధనలు చేసి ఒక పద్ధతి అనేది కనుగొనబడింది. ఆ పద్ధతినే మనం డాల్టన్ యోజన పద్ధతి అంటారన్నమాట. సో ఈ డాల్టన్ యోజన పద్ధతిలో ముఖ్యంగా ఈ మిస్ హెలెన్ పార్కెస్ట్ 30 మంది విద్యార్థులు తీసుకొని ఈ పద్ధతి ద్వారా అనేక సత్ఫలితాలు పొందింది. అంటే ఈ పద్ధతి ద్వారా విద్యను అందించడం ద్వారా, చదువును అందించడం ద్వారా అనేక మంచి ఫలితాలు సాధించడం జరిగింది. సో ఈ పద్ధతి ద్వారా ఏ విధంగా మనం డాల్టన్ యోజన పద్ధతి ద్వారా భాషా శిక్షణ పద్ధతి ఏ విధంగా ఇవ్వాలనేది ఈ వీడియోలో మొత్తం తెలుసుకుంటున్నాం. అసలు డాల్టన్ పద్ధతి అంటే ఏంటో మొదలైన విషయాలన్నీ కూడా ఇందులో చూద్దాం. అమెరికాకి తరుణ్ శిక్షిక మిస్ హెలెన్ పార్క్హర్స్ట్ ఈ పద్ధతి యొక్క ఆవిష్కరకర్త ఎవరండి? మిస్ హెలెన్ పార్క్హర్స్ట్. इस पद्धति का प्रतिपादक कौन है? मिस हेलेन पार्कस्ट. इवन చూడండి, अनेक वर्षों के अथक परिश्रम के बाद उससे 1919 में डाल्टन नगर के डाल्टन हाई स्कूल में अपनी नवनिर्मित योजना को क्रियान्वित करके 1920 में पूर्ण किया. ఈవిడ అనేక సంవత్సరాలు ప్రయత్నం చేసిన తర్వాత పరిశోధన చేసిన 1919 ఈ పద్ధతిని తీసుకురావడం జరిగింది. ఇది 1920లో ఈ యొక్క డాల్టన్ నగరంలో ఈ డాల్టన్ హై స్కూల్లో ఈ 20లో దీన్ని ఈ పద్ధతిని పూర్తి చేయడం జరిగింది. అప్పటి నుంచి ఇది డాల్టన్ యోజన, డాల్టన్ పద్ధతిగా ఇది అమల్లోకి రావడం జరిగింది. ఈ విధానాన్ని ఏమంటామంటే డాల్టన్ యోజన. చూడండి, ఇसी योजना को हम डाल्टन योजना, प्रयोगशाला विद्यालय योजना, डाल्टन प्रयोगशाला योजना అని అంటారండి. దీన్నే మనం డాల్టన్ యోజన, ప్రయోగశాల విద్యాలయ యోజన, డాల్టన్ ప్రయోగశాల యోజన. ఎందువల్ల అంటే దీన్ని ప్రయోగశాల విద్యాలయ యోజన అని ఎందుకంటారంటే ఇక్కడ తరగతి గదులకు బదులుగా ప్రయోగశాలలు ఉంటాయి. ప్రయోగశాల అంటే ఇక్కడ ల్యాబొరేటరీస్ ఉంటాయన్నమాట. ఎన్ని సబ్జెక్ట్స్ అయితే ఉన్నాయో అన్ని సబ్జెక్టులకి ఒక్కొక్క ల్యాబొరేటరీ లాగా ఒక్కొక్క ఉంటుంది. సో ఆ ల్యాబొరేటరీలోకి వెళ్ళి ఆ విద్యార్థి స్వయంగా ఒక అసైన్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. అంటే ఈ అసైన్మెంట్స్ ఏ విధంగా ఉంటుంది? అసైన్మెంట్ అంటే ఇక్కడ అర్థం ఏంటంటే అది లిఖిత రూపంలో అవ్వచ్చు, లేదా ఒక కృత్యం రూపంలో అవ్వచ్చు, లేదంటే ఒక ప్రాజెక్ట్ రూపంలో అవ్వచ్చు. దాన్ని అక్కడ ఆ ల్యాబొరేటరీలో ఉన్నటువంటి ఎవరైతే టీచర్ ఉంటారో, ఎవరైతే ల్యాబొరేటరీలో టీచర్గా ఉంటారో ఆ నిర్దేశంతో, ఆ యొక్క మార్గనిర్దేశకంతో, ఆ గైడెన్స్తో స్వయంగా విద్యార్థి ఆ యొక్క అసైన్మెంట్ని పూర్తి చేయవలసి ఉంటుంది. అందుకోసమే దీన్ని ప్రయోగశాల విద్యాలయ యోజన, डाल्टन प्रयोगशाला योजना అని కూడా అంటారు. సో इस योजना के अनुसार पाठ्यक्रम में किसी प्रकार की परिवर्तन की आवश्यकता नहीं అని చెప్పడం జరిగింది. అయితే మనం ఒకవేళ ఈ పద్ధతి ద్వారా మన పాఠశాలలో మనం చెప్పాలి అనుకుంటే పాఠ్యక్రమంలో ఎటువంటి మార్పులు చేయనవసరం లేదు. ఏదైతే సిలబస్లో మనం ఎటువంటి మార్పులు చేయనవసరం లేదని చెప్తున్నారు. కేవలం విద్యాలయ का संगठन नए ढंग से करना पड़ता है. విద్యాలయ అనేది ఒక కొత్త విధానంలో మనం తీసుకురావాలి. ఎందుకంటే ఈ డాల్టన్ ప్రయోగశాల పద్ధతిలో అక్కడ తరగతి గదులు ఉండవు. తరగతి గదుల బదులుగా ఏముంటాయి? ప్రయోగశాలలు ఉంటాయి. ప్రయోగశాల అంటే ఒక ల్యాబొరేటరీస్లా ఉంటాయి. ప్రతి సబ్జెక్టుకి, తెలుగుకి, హిందీకి, మ్యాథ్స్కి, సైన్స్కి, సోషల్కి సపరేట్గా ఉంటాయి. విద్యార్థి స్వయంగా అందులోకి వెళ్ళి ఆ అసైన్మెంట్స్ని పూర్తి చేయాల్సి ఉంటుంది. సో అందువల్ల ఆ విధంగా విద్యాలయాల్ని तैयार చేయాలి. విద్యాలయ క్లాస్ రూమ్స్ ఆ విధంగా తయారు చేయాలి. అందుకే విద్యాలయ का संगठन एक नए ढंग से करना पड़ता है. यह प्रणाली अध्ययन समस्या को विद्यार्थी को व्यक्तिगत दृष्टिकोण से देखती है. ఏదైతే విద్యార్థి అభ్యసిస్తున్నాడో దాన్ని అది వ్యక్తిగతం అన్నమాట. అంటే టీచర్ పాత్ర చాలా తక్కువ ఉంటుంది. టీచర్ కేవలం గైడెన్స్ చేయడం ద్వారా విద్యార్థి స్వయంగా ఆ ప్రాజెక్ట్ని కానీ అసైన్మెంట్స్ని కానీ
పూర్తి చేయాల్సి ఉంటుందన్నమాట. అందువల్లే ఈ ప్రణాళి అధ్యయన సమస్యకు విద్యార్థికి వ్యక్తిగత దృష్టికోण से देखती है. ఇది కూడా మనకి ఎగ్జామినేషన్లో బిట్ వచ్చే అవకాశం ఉంది చూడండి. यह प्रणाली अध्ययन समस्या को विद्यार्थी के व्यक्तिगत दृष्टिकोण से देखती है. कौन सी प्रणाली है? डाल्टन योजना. इस योजना के अनुसार पाठ्यक्रम में किसी प्रकार के परिवर्तन की आवश्यकता नहीं है, केवल विद्यालय का संगठन नए ढंग से करना पड़ता है. ఈ 3 పాయింట్స్ మన అవసరం. ఈ 3 పాయింట్స్ దేనికి సూచిస్తాయంటే డాల్టన్ యోజనకు సూచిస్తాయి. కార్యప్రణాళి. సో ఏ విధంగా ఉంటుంది ఈ వర్క్ అనేది, డాల్టన్ యోజనలో విద్య అనేది ఏ విధంగా ఉంటుందనేసి ఇక్కడ స్పష్టంగా తెలియజేయడం జరిగింది. చూడండి కార్యప్రణాళి, అందుకే ఇక్కడ కార్యప్రణాళి అని చెప్పడం జరిగింది. ఇస్ యోజనాకి ముఖ్య ఆధార్ అభిసంధాన్ కార్య. దీని యొక్క ముఖ్య ఆధారం ఏంటి? అభిసంధాన్ కార్య మీద ఆధారపడి ఉంటుంది. ఇక అభిసంధాన్ కార్య అంటే చూడండి కాంట్రాక్ట్ ఆర్ అసైన్మెంట్స్ అని ఇవ్వడం జరిగింది. అంటే ఒక వర్క్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ అసైన్మెంట్ అంటే ఏదో ఒక వర్క్ విద్యార్థిని ఆ వర్క్ తీసుకుంటాడు. అది అసైన్మెంట్ అవ్వచ్చు, లేదా ఒక ప్రాజెక్ట్ అవ్వచ్చు, లేదా ఒక కృత్యం అవ్వచ్చు. ఆ వర్క్ని తీసుకొని దాన్ని స్వతంత్రంగా స్వేచ్ఛాపూరితంగా पूर्ति చేయాల్సి ఉంటుందన్నమాట. जिस प्रत्येक बालक तथा बालिका को निर्दिष्ट समय के भीतर प्रयोगशाला में बैठकर एक अन्वेषक की भांति पूरा करना होता है. ఒక రీసెర్చ్ లాగా విద్యార్థి స్వయంగా దానికి సంబంధించిన అన్ని విషయాలు తెలుసుకుంటూ, ఆ అసైన్మెంట్ ఇచ్చామంటే అసైన్మెంట్కి సంబంధించినటువంటి అన్ని విషయాలు తెలుసుకుంటూ ఆ అసైన్మెంట్ని ఒక నిర్దిష్ట సమయంలో పూర్తి చేయాల్సి ఉంటుంది. इस प्रयोजना में कक्षा के स्थान पर प्रत्येक विषय की भिन्न भिन्न प्रयोगशाला होती है, जहां पर उस विषय से संबंधित सभी उपकरण उपलब्ध होती है. చెప్పాము ఇప్పుడు మనం తరగతి గదులకు బదులుగా ఇక్కడ ప్రయోగశాలలు ఉంటాయి, అంటే ల్యాబొరేటరీస్ ఉంటాయి, ల్యాబ్స్ ఉంటాయి అన్నమాట. ఇక్కడ ప్రయోగశాలకు అక్కడ క్లాస్ రూమ్స్కి బదులుగా ఇక్కడ సమయ సారిణి అనేది ఏముండదు, ఇక్కడ టైం టేబుల్ అనేది ఏముండదు, టైం టేబుల్ కానీ క్లాస్ రూమ్స్ కానీ ఉండదు. ఆ క్లాస్ రూమ్స్కి బదులుగా ఏముంటాయి? ల్యాబ్స్ ఉంటాయి. ఆ ప్రత్యేక ల్యాబ్లోకి వెళ్ళి ఆ విషయాన్ని అక్కడ పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆ టాపిక్ని అక్కడ స్వయంగా విద్యార్థి స్వయంగా దాన్ని అన్వేషిస్తూ, అంటే దాన్ని ఒక పరిశోధన చేస్తూ స్వయంగా విద్యార్థి దాన్ని తెలుసుకుంటూ, అవసరం అనుకుంటే అక్కడ టీచర్ ఉంటాడు, ఆ ల్యాబొరేటరీలో ఆ టీచర్ ఉంటాడు, ఆ టీచర్ సహాయం తీసుకొని దాన్ని పూర్తి చేయాల్సి ఉంటుంది. विद्यार्थी किसी भी विषय की प्रयोगशाला में जाकर अपनी इच्छानुसार कार्य कर सकता है, इसीलिए वहाँ पर समय सारणी का कोई बंधन नहीं है. చెప్పాం టైం టేబుల్కి ఇక్కడ ఎటువంటి అవకాశం లేదు. టైం టేబుల్ పలానా టైం టేబుల్ పలానా టైంలో పలానా టీచర్ ఉండాలి, పలానా టైంలో పలానా పీరియడ్లో పలానా సబ్జెక్ట్ చెప్పాలి అనేటువంటి నిబంధన అనేది ఎటువంటి ఏమీ ఉండదు. ఇక్కడ విద్యార్థి స్వేచ్ఛాపూరితంగా ఆ యొక్క ల్యాబ్లోకి వెళ్ళి ఆ విషయాన్ని ఏదైతే ఏ టాపిక్ అయితే ఎంచుకున్నాడో ఆ టాపిక్ మీద పరిశోధన చేసి స్వయంగా అన్వేషక్కి భాంతి ఒక పరిశోధకులా దాన్ని ఆ విషయాన్ని ఆ అసైన్మెంట్ని పూర్తి చేయాల్సి ఉంటుంది. దాన్నే మనం डाल्टन योजना पद्धति అన్నారండి. डाल्टन योजना के अनुसार चलने वाले विद्यार्थियों के में कक्षा अध्यापकों के स्थान पर विषय विशेषज्ञ होते हैं. అంటే ఇక్కడ కక్షా అధ్యాపక్ ఒక కక్షా క్లాస్ రూమ్ టీచర్కి బదులు ఇక్కడ ఎవరు ఉంటారు? విషయ విశేషజ్ఞ అంటే సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ ఉంటారన్నమాట. ఆ టీచర్కి బదులు సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ ఉంటారు. ఆ ఎక్స్పర్ట్ సహకారం తీసుకోవాలన్నమాట. టీచర్స్ విద్యార్థులు ఆ ఎక్స్పర్ట్స్ యొక్క సహకారం తీసుకోవచ్చు. విద్యార్థిयों की आवश्यकता अनुसार उन्हें उचित परामर्श देते हैं. ఆ ఎక్స్పర్ట్స్ ఏం చేస్తారంటే आवश्यकता अनुसार उचित परामर्श देते हैं. వాళ్ళు గైడెన్స్ ఇస్తారు. ఆ గైడెన్స్ ప్రకారం అసైన్మెంట్స్ని ఆ ప్రాజెక్ట్ని లేదా ఆ కృత్యాన్ని పూర్తి చేయాల్సి ఉంటుంది. वे प्रत्येक विद्यार्थी का लेखा रखते हैं और इस बात का ध्यान रखते हैं कि प्रत्येक विद्यार्थी अभिसंधान कार्य को समय के भीतर पूरा कर ले. సో ఇక్కడ ఆ టీచర్కి బదులు ఏంటంటే ఈ ఎవరైతే విషయ విశేషజ్ఞ ఉంటాడో ఆ విషయ విశేషజ్ఞు వీళ్ళందరికీ రికార్డ్ అనేది మెయింటైన్ చేయడం జరుగుతుంది. ఏ అసైన్మెంట్ అయితే ఇవ్వడం జరిగిందో, ఏ ప్రాజెక్ట్ ఏ కార్యం అయితే ఇవ్వడం జరిగిందో ఆ కార్యాన్ని ఏ నిర్దిష్ట సమయంలో పూర్తి చేశారనే విషయాన్ని అక్కడ కూడా నోట్ చేసుకోవడం జరుగుతుందన్నమాట. సప్తాహమే 2 या 3 బార్ ఒకవేళ డౌట్స్ ఉంటే ఆ డౌట్స్ని ఏం చేస్తారంటే సంఘటితంగా సామూహికంగా ఒక మీటింగ్లా పెట్టుకొని ఆ డౌట్స్ అన్నిటినీ కూడా ఆ మీటింగ్లో ఎవరైతే ఈ ల్యాబ్స్లో ఈ ప్రయోగశాలలో ఈ విషయ విశేషజ్ఞ ఉన్నారో ఆ విషయ విశేషజ్ఞ ఆ సబ్జెక్ట్స్ ఎక్స్పర్ట్స్ దానికి సంబంధించిన డౌట్స్ అన్నీ కూడా వాళ్ళు క్లియర్ చేయడం జరుగుతుంది. అది కూడా ఉంటుంది. చూడండి सप्ताह में 2 या 3 बार वर्ग सम्मेलन बुलाए जाते हैं ताकि विद्यार्थियों की कठिनाइयों और समस्याओं पर सामूहिक रूप से विचार किया जा सके.
సో వారంలో 2 లేదా 3 రోజులు ఒక మీటింగ్ లాంటిది పెట్టుకోవడం జరుగుతుంది. ఒకవేళ విద్యార్థులకు ఏవైతే సమస్యలు ఉన్నాయో, ఏవైతే డౌట్స్ ఉన్నాయో ఆ డౌట్స్ అన్నింటినీ కూడా ఇందులో క్లారిఫై చేయడం జరుగుతుంది. ఇందులో చర్చ అనేది జరుగుతుంది. సో ఈ విధంగా డాల్టన్ యోజన పద్ధతి అనేది సాగుతుంది. అయితే ఈ డాల్టన్ యోజన నిమ్నలిఖిత సిద్ధాంతం पर ఆధారిత. అసలు డాల్టన్ యోజన ఈ సిద్ధాంతాలపై ఆధారపడి ఉందనేది కూడా మనకి తెలుస్తుంది. ఏ సిద్ధాంతాలపై ఆధారపడి ఉందనేది మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. చూడండి, బాలక్ తథా బాలికయే వ్యక్తిగత భేదోं के अनुसार कार्य करते हैं. వాళ్ళ యొక్క స్టామిని అంటే వాళ్ళ యొక్క సామర్థ్యానికి అనుసారంగా వాళ్ళు కొంతమంది ఏదైనా ఒక వర్క్ ఇస్తే ఆ వర్క్ని త్వరగా పూర్తి చేయగలరు, కొంతమంది పూర్తి చేయలేరు, కొంత సమయం తీసుకుంటారు. కొంతమంది చాలా డల్ స్టూడెంట్స్ ఉంటారు, ఆ డల్ స్టూడెంట్స్ని ఆ వర్క్ని వాళ్ళు పూర్తి చేయలేరు. అంటే వాళ్ళకి పూర్తిగా వ్యక్తిగత భేదోకి ఆధారపడి, సో వాళ్ళ సామర్థ్యానికి అనుగుణంగా ఆ వర్క్ని వారు పూర్తి చేయొచ్చు అనమాట. ఆ విధమైనటువంటి స్వేచ్ఛ అనేది ఉంటుంది అక్కడ. సో మేధావి బాలక్ को तीव्र गति से और तथा मंद बालक को मंद गति से चलने की पूरी सुविधा है. సో బాగా తెలివైన పిల్లలు స్పీడ్గా వర్క్ చేయొచ్చు, బాగా కొద్దిగా తక్కువ స్థాయి పిల్లలు, తెలివి తక్కువ పిల్లలు కొద్దిగా వాళ్ళకి కొద్ది సమయం అనేది ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళ సామర్థ్యానికి తగ్గట్టుగా వెళ్ళొచ్చు. पाठशाला में पूर्ण स्वतंत्रता वातावरण होता है. बालक अपनी इच्छानुसार कक्षा में विचरण कर सकते हैं और यदि चाहे अन्य साथियों से विचार विमर्श कर सकते हैं. किस विषय पर कितना समय दिया जाए इस संबंध में उनकी पूरी स्वतंत्रता है. సో అక్కడ విద్యార్థికి పూర్తి స్వాతంత్రం ఉంటుంది. ఏ అంటే ఏ ల్యాబ్లోకి వెళ్ళాలన్నా, ఏ సమయంలో ఏది చేయాలైనా, అంటే ఏ వర్క్ కంప్లీట్ చేయాలైనా, ఏ అసైన్మెంట్ కంప్లీట్ చేయాలన్నా వాళ్ళకి పూర్తిగా స్వాతంత్రం ఉంటుంది. पाठशाला में पूर्ण स्वतंत्रता का वातावरण होता है. वह अपनी इच्छानुसार कक्षा में विचरण कर सकते हैं. తనకు నచ్చిన విధంగా తనకు నచ్చినటువంటి దాన్ని ఏ వర్క్ అయినా ఎంచుకొని, ఏ అసైన్మెంట్ని ఎంచుకొని చేయొచ్చు. ఓకే, ఇది చాహేతో అన్ని సాథియోసే విచార విమర్శ भी कर सकते. కావాలంటే వాళ్ళ ఫ్రెండ్స్తో కూడా దీనికి సంబంధించిన డౌట్స్ అన్ని కూడా డిస్కషన్ చేయొచ్చు. किस विषय पर कितना समय दिया जाए इस संबंध में उनकी पूरी स्वतंत्रता है. వాళ్ళకి ఒక వర్క్ ఇచ్చామంటే, ఒక అసైన్మెంట్స్ ఇచ్చామంటే ఆ వర్క్ని పలానా రోజే సబ్మిట్ చేయాలని టీచర్ ఆదేశిస్తే సరిపోదు. వాళ్ళ ఇష్ట ప్రకారం, అంటే వాళ్ళ యొక్క సామర్థ్యం తగ్గట్టు సమయం తీసుకొని ఆ వర్క్ని పూర్తి చేయొచ్చు అనమాట. వాళ్ళకి పూర్తి స్వాతంత్రం ఉంటుంది. అందరూ ఒకే రోజు వర్క్ని కంప్లీట్ చేసేయాలి, ఒకే రోజు చూపించేయాలనే నిబంధన అనేది ఇక్కడ ఉంది. వాళ్ళ సామర్థ్యం తగ్గట్టు, వాళ్ళ క్యాపబిలిటీ తగ్గట్టు ఆ వర్క్ని కంప్లీట్ చేసి వాళ్ళు చూపించవచ్చు. ఈ योजना के अनुसार बालकों को स्वयं कार्य करना होता है. సో అందువల్ల ఇందులోని విద్యార్థి స్వయంగా వర్క్ చేయాల్సి ఉంటుంది. స్వయంగా తనే ఆ యొక్క ప్రాజెక్ట్ని కంప్లీట్ చేయాల్సి ఉంటుంది, ఆ యొక్క అసైన్మెంట్ని కంప్లీట్ చేయాల్సి ఉంటుంది, ఆ కృత్యాన్ని కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. అధ్యాపక కా కామ్ కేవల్ నిర్దేశం దేనా హీ. అక్కడ టీచర్ పని ఏంటి అంటే, ఇక్కడ టీచర్ అంటే ఎవరు? విశేషజ్ఞ, అంటే ఒక సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ ఉంటారని చెప్పుకున్నాం. కేవలం వాళ్ళు గైడ్ చేయడమే టీచర్ పని, కేవలం ఒక గైడ్ చేయడమే. ఇదే డాల్టన్ యోజన పద్ధతి అంటారు. దీనికి సంబంధించి భాషాకి శిక్ష కిస్ ప్రకార్ కియా జాయ్ అని కూడా ఇవ్వడం జరిగింది. यदि विद्यार्थियों को इस योजना से हिंदी पढ़ाना चाहे तो उन्हें अध्यापकों का मासिक, पाक्षिक, साप्ताहिक अभिसंधानकारी देना चाहिए. ఒకవేళ ఒక భాషకి శిక్ష, ఒకవేళ భాషకు సంబంధించి ఏదైనా మనం ఈ డాల్టన్ యోజన పద్ధతి ద్వారా నేర్పాలనుకుంటే, మనం సాప్తాహిక్ కానీ, మాసిక్ కానీ, ఈ పాక్షిక్ కానీ, మనం అంటే ఒక వారానికి కానీ, నెలకు కానీ, ఇలా 2 నెలలకు కానీ ఒక వర్క్ని వాళ్ళకి చెప్పి ఆ వర్క్ని మనం చేయించవచ్చు. సో ఏదైనా ఒక కహానీ కానీ, నాటక్ కానీ, ఏకాంకి కానీ వాళ్ళకి ఇచ్చి స్వయంగా దానికి సంబంధించినటువంటి కొత్తగా ఆ నాటక్ చదివి అదే నాటక్ లాగా, లేదా అదే కహానీ లాగా, అదే ఒక విధానం తీసుకొని దాని ప్రకారంగా రాయమని విద్యార్థులకు మనం చెప్పవచ్చు. స్వయంగా విద్యార్థి చేత ఒక స్టోరీని రాయించవచ్చు అన్నమాట, ఒక నిబంధన రాయించవచ్చు, ఒక సారాంశాన్ని మనం రాయించవచ్చు. ఈ విధంగా విద్యార్థి ఈ యొక్క పద్ధతి ద్వారా విద్యార్థి సామర్థ్యం తగ్గట్టు మన భాషాకి శిక్ష కూడా ఇవ్వచ్చు, భాషాకి శిక్ష కూడా మనం చెప్పొచ్చు. సో विद्यार्थी को क्या करना है इसके स्पष्ट निर्देशन होना चाहिए. जैसे गद्य, पद्य, व्याकरण अथवा रचना कार्य के अंतर्गत कोई निश्चित शीर्षक. మనం ఈ భాషాకి శిక్షలో భాగంగా మనం ఏదైతే ఏ టాపిక్ అయితే ఇస్తున్నామో ఆ టాపిక్ వరకు మనం చెప్పేయాలి, ముందే గైడ్ చేయాలి. వ్యాకరణంలో ఏదైనా ఒక అంశం తీసుకుని ఆ వ్యాకరణ అంశం ఇవ్వచ్చు. ఆ వ్యాకరణ అంశాన్ని విద్యార్థి స్వయంగా సొంతంగా తను ఆ వ్యాకరణాన్ని అభ్యసించి నేర్చుకొని ఆ వ్యాకరణ సంబంధించినటువంటి అసైన్మెంట్ అని పూర్తి చేయాల్సి ఉంటుంది. లేదా గద్దికలో ఏదైనా గద్దికి సంబంధించిందైనా, పద్యకి సంబంధించింది ఏదైనా సరే ఈ పద్ధతి ద్వారా మనం భాషాకి శిక్ష కూడా ఇవ్వచ్చు అని చెప్పడం జరిగింది.
దీన్ని మనం డాల్టన్ యోజనా పద్ధతి అంటామండి. ధన్యవాదాలు, ఉంటాం.